హై టు ఆల్ వీడియోలో గురించి చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కమర్స్ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇచ్చిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. ఇక మెటా వెళ్దాం బ్రదర్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైతే ఉందో రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ మనకు 32,000 అబో పోస్టులతోటి మనకు నోటిఫికేషన్ అయితే జస్ట్ ఇప్పుడే రావడం అయితే జరిగింది అనమాట. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ అంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ అనమాట. అయితే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే చాలామందికి కన్ఫ్యూజన్ అయితే ఉంది కదా. కన్ఫ్యూషన్‌కి ఎండ్ కార్డ్ అయితే ఇప్పటి వరకు జరిగిందనమాట. జస్ట్ సింపుల్‌గా 10థ్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఐటీఐ అయితే అవసరం అయితే ఉండదనమాట. అన్ని పోస్టులకు కలిపి ఓన్లీ 10థ్ మాత్రమే పెట్టడం అయితే జరిగింది. కాబట్టి ఎవరికాడైతే 10థ్ మెమో ఒరిజినల్ మార్క్స్ మెమో ఉండి అదే విధంగా 18 సంవత్సరాలు దాటినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేటు అండ్ అప్లై లాస్ట్ డేటు అదేవిధంగా ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు. అదేవిధంగా మనకు జోన్ వైస్‌గా సికింద్రాబాద్ జోన్‌కి, చెన్నై జోన్‌కి, బెంగుళూరు జోన్‌కి అండ్ గోరఖపూర్ అండ్ ఇట్లా కొన్ని జోన్స్ అయితే ఉన్నాయి కదా. ఈ జోన్ వైస్‌గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు, మన జోన్‌కి ఎన్ని పోస్టులు ఉన్నాయని ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. అండ్ ప్రజెంట్ వచ్చేసి మన డివైస్ డారింగ్ యాప్‌లో రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది 499కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఇప్పుడైతే జరుగుతుంది. ప్రజెంట్ నోటిఫికేషన్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్‌కి అనుగుణంగా మన డిఫెన్స్ డారింగ్ యాప్‌లో ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టడం జరిగిందన్నమాట. 499కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తీస్తున్నాము. అక్కడ డెమో వీడియోస్ ఉంటాయి, డెమో వీడియో చూడండి. కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. వచ్చేసి వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అడిగితే ముందుగా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైం చూసుకుంటే మనకు డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి జనవరి 22, 2025 మనకు రేపైతే మనకు నోటిఫికేషన్ రావాలి. బట్ ఏంటంటే మనకు ఈరోజు ఒకరోజు ముందే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే జనవరి 23, 2025 మనకు 2 డేస్లో మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతా ఉంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 22, 2025 తేదీ వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ పేమెంట్ కూడా మీరు ఫిబ్రవరి 23 తేదీ వరకు మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమైనా చేసుకోవాలంటే ఎడిట్ ఆప్షన్కి మనకు ఫిబ్రవరి 25 తేదీ నుంచి మార్చి 6 తేదీ వరకు మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్ ఇక్కడ మీకు ఎడిట్ చేసుకోవడానికి కొన్ని అవకాశం అయితే ఇవ్వలేదు. క్రియేట్ అనే అకౌంట్ ఉంది కదా, అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, దాన్ని ఎడిట్ అయితే చేసుకోలేరు. అండ్ అదేవిధంగా మీరు జోన్ అనమాట, అంటే ఇప్పుడు మీరు ఏ జోన్ కింద అయితే అప్లై చేస్తున్నారో ఆ జోన్కి మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే రాదు. కాబట్టి మీరు చూసుకొని 1కి 2 సార్లు చూసుకొని మీరు అయితే అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ మనకు డీటెయిల్ వేకెన్సీ ఆఫ్ ఇక్కడ చూసుకుంటే ముందుకు మనకు 32,438 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. మరి పోస్టులు పెరిగే అవకాశం ఉందంటే కనుక మనకు ఏం చెప్పలేము అది. మరి అప్కమింగ్ ఏమైనా పోస్టులు పెంచే అవకాశం అయితే ఉండొచ్చు. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు 32,438 పోస్టులకు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. అండ్ ఇక్కడ మనకు లెవెల్ 7 కింద మనకు 18,000 నుండి మనకు బేసిక్ పే అనమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 40,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలోనే మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకుంటున్నారు ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మీ ఏజ్ లిమిట్ అనేది 2025 జనవరి 1వ తేదీకి మీరు కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆర్ఆర్బీ గ్రూప్ డికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 33 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే మనకు కోవిడ్ పాండమిక్ ద్వారా మనకి నోటిఫికేషన్ అయితే రాలేదు కాబట్టి మనకు ఎక్స్ట్రా 3 ఇయర్స్ అనేది యాడ్ చేసి 18 నుండి 36 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 41 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు అయితే కన్నా 18 నుండి 39 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కన్నా ఇక్కడ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, ఎక్సెప్షన్ కేటగిరీ వాళ్ళు కానీ, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ, మైనార్టీ వాళ్ళు కానీ, అండ్ ఈబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు వచ్చేసి ₹250 పేమెంట్ అయితే ఉందన్నమాట. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ₹250 అనేది మీకు రిఫండ్ అయితే అవుతుంది. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓపెన్ కేటగిరీ వాళ్ళు, యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ₹500 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ₹400 అనేది మీకు రిఫండ్ అయితే అవుతుంది, ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మనకి ముందుగా వచ్చేసి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ సిబిటి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అండ్ ఇది అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ ఇవైతే కండక్ట్ అయితే చేస్తారు. ఇవి అయిపోయిన తర్వాత మీకు నార్మలైజ్డ్ స్కోర్ అన్ని కూడా బేస్ చేసుకొని మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే కనుక మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు ముందుగా సిబిటి ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇక్కడ మనకి ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 90 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. జనరల్ సైన్స్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి, మ్యాథమెటిక్స్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి,
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకు 30 క్వెషన్‌లొస్తాయి. జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 25 క్వెషన్‌లయితే రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్‌గా 100 క్వెషన్‌లొస్తే 100 మార్కులకు క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ అదే విధంగా మనకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంది బ్రదర్. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 అంటే 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది చూసుకోండి. అండ్ ఇక్కడ మీకు మినిమమ్ పర్సెంటేజ్ మీకు క్వాలిఫై షార్ట్ లిస్ట్ అవ్వాలంటే గన యువర్ వాళ్ళు 40%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 40, ఓబీసీ వాళ్ళు వచ్చేసి 30, ఎస్సీ వాళ్ళు వచ్చేసి 30 అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు 30% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇంకోటి ఎగ్జామ్ అనేది మీకు తెలుగులో ఉంటుందా, ఇంగ్లీష్‌లో ఉంటుందా అని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. రైల్వే ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు తెలుగు లాంగ్వేజ్‌లో కూడా మనం ఎగ్జామ్స్ అయితే రాయొచ్చనమాట. అంటే మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఎగ్జామ్ లాంగ్వేజ్ అయితే మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంగ్లీష్‌లో రాస్తారా? లేకుంటే తెలుగులో రాస్తారా? హిందీలో రాస్తారా? అనేది. కాబట్టి మన తెలుగు వాళ్ళు వచ్చేసి మీరు తెలుగు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ప్రెజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో వచ్చేసి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అనేది మీకు 499కి అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు మన డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఆల్ ఆన్‌లైన్ కోర్సెస్ మీరు వాటినైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ కోర్స్ ఉంటుంది. అదేవిధంగా కింద వచ్చేసి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి లెవెల్ 1 అని మనకు కోర్సు ప్రైస్ వచ్చేసి 999 అయితే ఉందన్నమాట. 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి. బట్ ఏందంటే మనం ఏం చేస్తున్నామంటే కేవలం 499కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే ప్రెజెంట్ మనకి ఈరోజైతే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ ఎవరైనా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకపోతే గన మీరు మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లోనే మీరు కోర్స్ తీసుకొని మీరు ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయండి బ్రదర్. 499కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో డివైడ్ జరుగుతుంది. ఇక్కడ మీకు డెమో వీడియోస్ ఉంటాయి. డెమో వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి బ్రదర్. మీకు కంటెంట్ నచ్చకపోతే కోర్స్ తీసుకోవద్దండి అంతే. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గన ఇక్కడ వచ్చేసి మీకు ముందుగా మేల్ వాళ్ళకు 35 కేజీలు ఉన్నటువంటి ఒక వస్తువుని వెయిట్‌ని ఎత్తుకొని 100 మీటర్స్ రన్నింగ్‌ని 2 నిమిషాల్లో కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ అదే విధంగా 1000 మీటర్స్‌ని 4 నిమిషాల 15 సెకండ్స్‌లో మీరు రన్నింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. 1000 మీటర్స్‌ని. ఇక అదే విధంగా ఫీమేల్ కేటగిరీలో చూసుకుంటే 20 కేజీలు ఉన్నటువంటి ఒక వస్తువుని 100 మీటర్స్ రన్నింగ్‌ని అంటే 100 మీటర్స్‌ని 2 నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా 1000 మీటర్స్ రన్నింగ్‌ని 5 నిమిషాల 40 సెకండ్స్‌లో కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు డాక్టర్ వెరిఫికేషన్‌కి అండ్ మెడికల్ టెస్ట్‌కి వచ్చేసి 1:1 కింద మిమ్మల్ని అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు డాక్టర్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉంటే మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డిలో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు అసిస్టెంట్ ఎస్ఎన్‌టి ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ వర్క్‌షాపు, అసిస్టెంట్ బ్రిడ్జు, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వాగన్, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్, నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ పీవీ అండ్ కింద వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని రకాల పోస్టులు కూడా ఉన్నాయి. అసిస్టెంట్ అండ్ ఏసీ వర్క్‌షాపు, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ ట్రాక్ మిషను, అసిస్టెంట్ టీఆర్‌డి, పాయింట్స్ మ్యాను అండ్ లాస్ట్‌లో వచ్చేసి ట్రాక్ మెయింటైనరు. ఆర్ఆర్‌బీ గ్రూప్ డిలో వచ్చేసి మనకు ఓవరాల్‌గా 14 రకాలైనటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ 14 రకాలైనటువంటి పోస్టులకు వచ్చేసి క్వాలిఫికేషన్ అనేది కేవలం 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాడ ఐటీఐ సర్టిఫికేట్ ఉందంటే గన అక్కడ అప్లై చేసేటప్పుడు అక్కడ ఆప్షన్స్ అయితే అడుగుతుంది. అక్కడ ఐటీఐ ఆప్షన్ అయితే ఇవ్వండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్‌లోన. అండ్ ఒకవేళ ఐటీఐ సర్టిఫికేట్ లేకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అసలు ఐటీఐ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అయితే కాదనమాట ఈ నోటిఫికేషన్‌కి. ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే అనమాట. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. నేను కంపల్సరీ మీకు వీడియో అయితే చేస్తాను. ఫైనల్‌గా వచ్చేసి మనకు జోన్స్ వైస్‌గా మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారో, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారో చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి మనకు వెస్టర్న్ రైల్వే ముంబై అనమాట. ఓవరాల్‌గా వచ్చేసి ఇక్కడ మనకు 4672 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. దీనిలోనే ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ జోన్‌లను మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత మీ కేటగిరీలో ఏమేమి పోస్టులు అని చూసుకొని మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ జోన్ వచ్చేసి మనకు జైపూర్. జైపూర్‌కి వచ్చేసి ఓవరాల్‌గా 1433 పోస్టులు భర్తీ చేస్తున్నారు. తర్వాత హుబ్లీకి వచ్చేసి మనకు 503 పోస్టులు హుబ్లీ జోన్‌కి. జబల్పూర్ జోన్‌కి వచ్చేసి 1614 పోస్టులు. నెక్స్ట్ భువనేశ్వర్‌కి వచ్చేసి 964 పోస్టులు. అండ్ బిలాస్పూర్‌కి వచ్చేసి ఓవరాల్‌గా 1337 పోస్టులు. ఇక నెక్స్ట్ న్యూఢిల్లీకి వచ్చేసి 4785 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు చెన్నై జోన్‌కి వచ్చేసి 2694 పోస్టులు. ఇక నెక్స్ట్ గోరఖ్పూర్‌కి వచ్చేసి 1370 పోస్టులు. గువాహతికి వచ్చేసి 2048. ఇక నెక్స్ట్ మనకు కోల్కతాకు వచ్చేసి 1817 పోస్టులు. నెక్స్ట్ వచ్చేసి మనకు ముంబై అంటే ఇది మనకు సెంట్రల్ రైల్వే ముంబై అనమాట. 3244 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే హజీపూర్‌కి వచ్చేసి 1251 పోస్టులు. అండ్ ప్రయాగ్రాజ్‌కి వచ్చేసి ఓవరాల్‌గా 2020 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక కోల్కతా సౌత్ వెస్టర్న్ రైల్వే అనమాట ఇది. 1044 పోస్టులు అయితే ఉన్నాయి ఈ జోన్‌కి. ఇక సికింద్రాబాద్ జోన్‌కి వచ్చేసి లాస్ట్‌లో 1642 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు జోన్ వైస్‌గా చూసుకోండి.
ఇక్కడ మనకు సికింద్రాబాద్ జోన్‌లో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు? 14 రకాలైనటువంటి పోస్టులు. అంటే అన్ని రకాలైన పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి, మీరు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీలు ఎన్నున్నాయి? అండ్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఏమేమి కేటగిరీలో ఏమేమి పోస్టులు ఉన్నాయో చూసుకొని, మీరైతే అప్లై అయితే చేసుకోండి బ్రదర్. అండ్ అప్లై చేసేటప్పుడు ఏ జోన్‌కి అప్లై చేసుకోవాలి? అండ్ ముందుగా ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ముందుగా ఇవ్వాలి అనేది మీకు ఒక ఐడియా అయితే రావాలి. కాబట్టి మీరు ముందుగా పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి తెలుసుకోండి. ఇక అదే విధంగా మనకు అప్లై చేసేటప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ కావాలనేది ఆల్రెడీ నేను ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి బ్రదర్. ఆ వీడియో చూసి మీకు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్‌ని బట్టి మీ నుంచి వచ్చే రెస్పాన్స్‌ని బట్టి నేనైతే వీడియో అయితే చేస్తాను. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి లెవెల్ 1 పోస్ట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఈ ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి బ్రదర్. అండ్ ఫైనల్‌గా వచ్చేసి మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్‌లో 499కి మీకు ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే వస్తుంది. మీరు ఎవరైనా కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతుంటే కూడా ప్రిపేర్ అవ్వండి బ్రదర్. 499కి 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. థాంక్ యూ.